అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 17, 18 మరియు 19వ తేదీల్లో వృశ్చిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 17వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు చాలా అదృష్టం చేసుకున్నారు. నిజంగా ఈరోజు మీకు కాలం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. చక్కగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఈరోజు మీకు క్రయ విక్రయాలపై దృష్టిని సాధించడానికి, అమ్మకాలు మరియు కొనుగోలు జరపడానికి, చర్చలకు, సమావేశాలకు, అలాగే మీటింగ్స్కి మరియు స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి, కొత్త కోర్సులో జాయిన్ కావడానికి, పరిచయాలను మరింతగా విస్తరింపజేసుకోవడానికి, అదేవిధంగా ఆరోగ్యపరమైన సూత్రాలను ఫాలో కావడానికి, అందానికి అధికమైన ప్రాముఖ్యతను ఇవ్వడానికి ఈ కాలం చక్కగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు మీరు కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి తారాబలం గమనిస్తే విశాఖ నక్షత్రం వారికి విపత్తార, అనురాధ నక్షత్రం వారికి సంపత్తార, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి జన్మతార. ఇక ఏప్రిల్ 18 మరియు 19వ తేదీల్లో వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అందులోనూ రవి యొక్క బలం మెండుగా ఉన్న కారణం చేత మరింత అదృష్టం మీ సొంతమవుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ శత్రువులకు మీరంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తారు. మీ కాళ్ళబేరానికి వచ్చే విధంగా చుక్కలు చూపిస్తారు. రాజకీయ నాయకులకు ఈ సమయం బ్రహ్మాండంగా సాగుతుంది. సహజంగా మీకున్న ఇబ్బందులను అలాగే బాధలను ఈ సమయంలో ఏమాత్రం పట్టించుకోరు. ఎప్పుడు ఉండే బాధలే కానీ లైట్ తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెట్టే సమస్యలకు మంచి పరిష్కారం కూడా దొరుకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 రోజులు మాత్రమే కాదు, సుమారుగా ఈ నెలంతా కూడా మీకు సానుకూలంగానే సాగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడైనా సరే మహాప్రదోష సమయం వచ్చినప్పుడు మనం తప్పకుండా శివారాధన చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతోటి, సుగంధభరితమైన తైలాలతోటి, అలాగే స్వచ్ఛమైన పాలు మరియు గంధం కలిపిన మిశ్రమంతో చివరిగా బిల్వపత్రాలు వేసి అభిషేకించాలి. ఇలా చేసి దారిద్ర్య దహన స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఇంటికి పట్టిన పీడలు మరియు దారిద్ర్యం దూరమవుతుంది. అలాగే ఇంట్లో మంగళ కార్యాలు, శుభకార్యాలు విజయవంతంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్యం దూరమై ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. నమ్మకంతో ఆచరించి చూడండి, తప్పకుండా శుభం కలుగుతుంది. ఒక బకెట్ నీళ్లతోటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ఇంటికి వాయువ్య దిశలో బాల్కనీ ఉంటే అక్కడ ఒక నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. కనీసం ఒక బకెట్ నీళ్లు పెట్టుకున్నా చాలు. అయితే మీరు పెట్టుకునే బకెట్ ఇనుప బకెట్ కాకూడదు, ప్లాస్టిక్ బకెట్ అయి ఉండాలి. ఇక మీకు అవకాశం ఉంటే అదే బకెట్లో పాలరాతి ముక్కలు కూడా వేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. రూపాయికి మించి రూపాయి కూడబెట్టుకోగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నంతలో హాయిగా ఉంటూ ఆర్థిక పరంగా మెరుగుపడుతూ జీవనాన్ని సాధించగలుగుతారు. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.